హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. లాస్ట్ వీడియోలో ట్రంప్ అమెరికా అతి త్వరలో న్యూక్లియర్ టెస్ట్ చేయబోతుందని ప్రకటించిన దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే రష్యా ట్రంప్కి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపింది. పుతిన్ కూడా ఒక ఫుల్ స్కేల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వమని మినిస్ట్రీస్కి ఆర్డర్స్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే అసలు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటని నేను చూపిస్తానని చెప్తున్నాడు. 1961లో సోవియట్ యూనియన్ సార్ బాంబ్ అనే ఒక న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేసింది. ఇది ఇప్పటికీ కూడా వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్గా ఉంది. ఈ టెస్ట్ చరిత్రలో అతిపెద్ద మ్యాన్ మేడ్ ఎక్స్ప్లోజన్గా నిలిచిపోయింది. హిరోషిమా మీద వేసిన లిటిల్ బాయ్, నాగసాకి మీద వేసిన ఫ్యాట్ మ్యాన్ బాంబ్స్ బ్లాస్ట్ పవర్ అనేది 15 కిలోటన్స్, 20 కిలోటన్స్. అమెరికా చేసిన అతిపెద్ద న్యూక్లియర్ టెస్ట్ 15 మెగాటన్స్ బాంబ్. 1954లో ఈ టెస్టు జరిగింది. 15 మెగాటన్స్ అంటే హిరోషిమా మీద వేసిన దానికంటే 1000 రెట్లు శక్తివంతమైంది. అయితే సోవియట్ యూనియన్ 100 మెగాటన్స్ పవర్తో సార్ బాంబ్ అని డిజైన్ చేసింది. అయితే టెస్ట్ చేసినప్పుడు ఇంపాక్ట్ మరీ దారుణంగా ఉంటుందని సేమ్ డిజైన్లో 50 మెగాటన్ పవర్ ఉన్న తక్కువ సైజు బాంబ్ని రెడీ చేసి టెస్ట్ చేసింది. నిజానికి ఆ 50 మెగాటన్ బాంబ్ని 10 కిలోమీటర్ల ఎత్తు నుండి చాలా తక్కువ స్పీడ్తో కిందకి పడే పారాచూట్తో డ్రాప్ చేసినా కూడా ఆ డ్రాప్ చేసిన ప్లేన్ బయటపడటమే కష్టమైంది. ఈ టెస్టుతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ఇలా ఆట అమెరికా మొదలు పెడితే సోవియట్ యూనియన్ ముగించినట్టు న్యూక్లియర్ వెపన్స్తో సోవియట్ యూనియన్ పవర్ని చూపించుకుంటూ వచ్చింది. అయితే మరలా ఇప్పుడు ట్రంప్ మొదలు పెడుతుంటే న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అంటే ఏంటో నేను చూపిస్తా అని పుతిన్ అంటున్నాడు. ఆల్రెడీ న్యూక్లియర్ టెస్టులు ఎందుకు చేయబోతున్నారో లాస్ట్ వీడియోలో చెప్పాను. సేమ్ డిజైన్తో తక్కువ ఎక్కువ పవర్ ఉండేలా తక్కువ సైజు ఎక్కువ సైజులతో బాంబ్స్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు వాడుకలో ఉన్న నూక్స్ అన్ని టెస్ట్ చేసినవి కాదు, ఇంతకుముందు టెస్ట్ చేసిన వాటిలో అప్ స్కేల్ లేదా డౌన్ స్కేల్డ్ వర్షన్స్. అయితే సైజు తగ్గించి పవర్ని పెంచాలి అంటే కొత్త డిజైన్ టెస్టులు కావాలి. ప్రజెంట్ అమెరికా దగ్గర B-61, B-83 అనే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. B-61 50 కిలోటన్ బాంబ్, లిటిల్ బాయ్ కంటే 3 టైమ్స్ పవర్ఫుల్. అయితే లిటిల్ బాయ్ని పెద్ద బాంబర్ క్యారీ చేస్తే B-61ని F-35 ఈవెన్ ఇంటర్నల్ బేలో కూడా క్యారీ చేయగలదు. అలాగే B-83 అనేది 1.2 మెగాటన్స్ బ్లాస్ట్ ఈల్డ్ ఉన్న బాంబు. ఇక రష్యా అయితే సార్ బాంబా 27 టన్నుల వెయిట్ ఉంటుంది. Tu-95 బాంబర్ క్యారీ చేయగలదు. ఇతర బాంబర్స్, ఫైటర్ జెట్స్ కోసం కూడా మల్టీ మెగాటన్ పవర్తో స్మాల్ సైజ్ వర్షన్స్ ఉన్నాయని అంచనా. ఇక ICBMs అయితే అమెరికన్ మినిట్ మ్యాన్ 3 మిజైల్లో W-87 అనే 3 వార్ హెడ్స్ ఉంటాయి. ఒక్కోటి 475 కిలోటన్స్ ఎల్డ్. అంటే మినిట్ మ్యాన్ 3 రఫ్గా 1.4 మెగాటన్ పవర్ ఉన్న న్యూక్లియర్ పేలోడ్ని క్యారీ చేస్తుంది. రష్యన్ యార్స్ ICBM డీటెయిల్స్ లేవు కానీ వరల్డ్స్ డెడ్లియెస్ట్ ICBM RS-28 సార్మాట్ అయితే 750 కిలోటన్స్ ఎల్డ్ ఉన్న 10 వార్ హెడ్స్ని క్యారీ చేస్తుంది. అంటే 7.5 మెగాటన్. సో ప్రజెంట్ ఈ రెండు దేశాలు డిప్లాయ్ చేసిన నూక్స్ పవర్ అయితే ఇలా ఉంది. న్యూక్లియర్ టెస్టులు చేస్తే ఈ పవర్ పెరుగుతుంది. సార్ బాంబ్ అంత పవర్ ఉండేలా ఈసారి ఫైటర్ జెట్ క్యారీ చేసే సైజులోనే కొత్త బాంబ్ని తయారు చేయొచ్చేమో. సో ఓవరాల్గా ఈ రెండు న్యూక్లియర్ పవర్స్ ఇంకా ఎంతకాలం ఈ పాతకాలం డిజైన్స్తో ఉన్న నూక్స్ని వాడతాం, ఇంకా పవర్ఫుల్ డిజైన్స్ కావాలని డిసైడ్ అయ్యాయి. ఈ రెండే కాదు, చైనా కూడా ప్రిపేర్ అయింది. చైనీస్ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో కూడా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిందని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో చైనా కూడా మేము న్యూక్లియర్ టెస్టులు మొదలు పెడతామని త్వరలో ప్రకటించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.